బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు లోకేష్ తో సహా పలువురు చంపేస్తానంటూ బెదిరించిన కేసులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను కర్నూలులో విచారణ చేస్తున్నారు. పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన పోలీసులు కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని 2 ఏళ్ల క్రితం కేసు పెట్టినా అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతని అదుపులోకి తీసుకొని విచారణ వేగవంతం చేశారు. బోరుగడ్డ అనిల్ పై జిల్లా ఐటీడీపీ అధ్యక్షుడు గట్టు తిలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేదు మేడం, మనకి మొన్న కూడా వెళ్ళాం కానీ మేము ఇటు చంద్రబాబు మరియు లోకేష్ తో సహా పలువురును చంపేస్తానంటూ బెదిరించిన కేసులో వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ను కర్నూలులో విచారణ చేస్తున్నారు అధికారులు. అయితే బోరుగడ్డ అనిల్ ఒక కేసుకు తరలిస్తుండగా తప్పించుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ పట్టుకొని ఇప్పుడు విచారణ అయితే జరుగుతోంది. పీటీ వారెంట్ పై తీసుకొచ్చిన పోలీసులు కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విచారణ జరుపుతున్నారు. చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని 2 ఏళ్ల క్రితమే ఈయన మీద కేసు నమోదైంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గుంటూరు చెందినటువంటి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక రకాల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏపీ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో పాటు తమ సతీమణి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లేదా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత మీద దుర్భాషలాడినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే 2022లో కర్నూలు చెందిన 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఐటీడీపీకి చెందినటువంటి కొందరు నేతలు యొక్క కేసు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి కేసుకు సంబంధించి ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి పీటీ వారెంట్ తీసుకున్న తర్వాత నిన్న కర్నూలుకు చేరుకోవడం జరిగింది. కర్నూలుకు చేరుకున్నటువంటి క్రమంలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో గతంలో రెండు సార్లు కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దీనికి సంబంధించి గతంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేశారో, అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండే క్రమంలో నాకు 2 గంటల సమయం ఇవ్వండి, నేను చంద్రబాబు నాయుడుని లేపేస్తానంటూ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గతంలో అనేక రకాలుగా హాట్ కామెంట్ గా మారాయి. అలాంటి అంశాలతో పాటు గతంలో తమ భార్య మీద అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బోరుగడ్డ అనిల్ మీద ఈ యొక్క టీడీపీ నాయకులు గతంలో మండిపడిన పరిస్థితులు. అయితే దానికి సంబంధించి గత 2 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఉదయం నుండి కూడా పీటీ వారెంట్ లో భాగంగా ఈ రోజు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో స్థానికంగా ఎవరిని అక్కడ అలౌ చేయకుండా వ్యక్తిగతంగా ఇది కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టినటువంటి పరిస్థితి తెలిసిందే. అయితే దానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. గతంలో దాదాపుగా 2.5 సంవత్సరాల కింద జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఈ యొక్క చర్యలు ముమ్మరంగా కొనసాగించడం పట్ల కొంత హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే గతంలో సోషల్ మీడియా వేదికగా ఎవరినైతే టార్గెట్ చేస్తూ గతంలో దుర్భాషలాడినటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి ఈ ప్రభుత్వ హయాంలో అలాంటి పోస్టులు పెట్టాలంటే కొంత భయం ఉండాలి. భయంతో పాటు ఏదైనా పోస్టు పెట్టే ముందు కూడా కొంత చూసుకోవాలి. వ్యక్తిగతంగా తమకు కూడా తమ యొక్క స్వేచ్ఛను హరించే విధంగా కాకుండా తమ ఏదైతే పోస్టులు చేస్తున్నారో వారిని చూసుకునే విధంగా కొన్ని కఠినమైనటువంటి చట్టాలను కూడా తీసుకోవాలంటూ కూడా కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ముమ్మరంగా చర్యలు కొనసాగిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలో ఎలాంటి అవాంఛనీయ సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలకు సంబంధించి గతంలోనే పలు రకాల సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. పోలీసులు ఇంకా ఎలాంటి సెక్షన్ల కింద నమోదు ఆల్రెడీ గతంలో మనం చూసాం. అయితే అక్కడే అరెస్ట్ అయినటువంటి అతను రిమాండ్ నుండి ఈ యొక్క పీటీ వారెంట్ లో భాగంగా అతన్ని కర్నూలు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో విచారణలో భాగంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. అయితే చూడాలి దీనికి సంబంధించి పోలీసులు ఇంకా ఎంతకాలం పాటు దీన్ని విచారించే అవకాశాలు ఉన్నాయి, గతంలో చేసినటువంటి వ్యాఖ్యలను అతను ఏ విధంగా స్పందిస్తారని అంటారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.